నల్గొండ పట్టణం గంధవారిగూడెంలో జరిగిన విలేకరుల సమావేశంలో జగద్గురు బాలయోగి మాణిక్యేశ్వరి సొసైటీ పీఠాధిపతి దోమలపల్లి ఈశ్వరీమాత కీలక ప్రకటన చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం సొసైటీ పీఠాధిపతిగా దోమలపల్లి లక్ష్మీ నరసింహ వారసురాలిగా తాను నియమితురాలనయ్యానని ఆమె స్పష్టం చేశారు. తమపై మరియు సొసైటీపై గంగాధరాచారి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఈశ్వరీమాత కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు నిరూపించడానికి గంగాధరాచారి వద్ద ఏమైనా సాక్ష్యాలుంటే వాటిని బయటపెట్టాలని ఆమె సవాల్ విసిరారు. లేనిపోయిన అవాస్తవాలు మాట్లాడితే నిజం గెలవదని ఆమె హితవు పలికారు. ఆలయంలో ఒక భక్తుడిగా ఉండాలని కోరుకుంటే ఉండొచ్చని, కానీ నిరాధారమైన ఆరోపణ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. బెస్ట్ సిన్ పీఠాధిపతి అని బయలాలో ఉంటుంది. బెస్ట్ అంటే కేవలం దాన్ని సురక్షితం చేసి పెట్టుకోవడం, ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు అంతవరకే. అది తింటాడనో అమ్ముకుంటాడనో కాదండి, ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సో వెస్ట్ సిన్ పీఠాధిపతి అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆశ్రమ ఆస్తుల్లో భాగమే అమ్మవారి ముక్కు పుడకలు, ఎందుకంటే ఆశ్రమ టెంపుల్స్ అవి, కిరీటాలు, తర్వాత డబ్బులు, అందులో ఉండే డబ్బులు కూడా ఆశ్రమానికి సంబంధించింది. అంటే అది ఎవరు దాని యాక్చువల్ సంరక్షకురాలు ఒకసారి చెప్పండి. సొసైటీ ఓనర్ రిప్రజెంటెడ్ బై పీఠాధిపతి. ఎవరు సంరక్షణ అన్నది ఇప్పుడు మీరే సార్ ఒక్క నిమిషం అంటారు సార్. నేను మీకు ఇదే చెప్తున్నారు. మన కందీశ్వర మట్టయ్య జగ్ని చింతముత్యాల పేరు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నాడు 194 ఇక్కడ లేదు, షేర్ బంగ్లాలో ఉందని వారి వాదన. అవును సార్, అక్కడ పోవాలి, మరి షేర్ బంగ్లాకి వెళ్ళిపోవాలి, ఇక్కడ రావద్దు. అక్కడ కూడా అండర్ గ్రౌండ్ లో ఉందని వారు చూపిస్తాను అంటున్నాడు. మంచిదే సార్, అక్కడ ఉండనియండి, ఇక్కడికి రాకూడదు. ఇక్కడ పీఠాధిపతి లేరు కదా వాళ్ళకి. నేను అనేది మీకు వాళ్ళకు పీఠాధిపతి లేరు, కానీ మా సొసైటీకి ఉంది సార్. చాలా క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి షేర్ బంగ్లాలో ఒకటి ఉంది టెంపుల్, వాస్తవం అది. అక్కడ పీఠాధిపతి ఉంటే అక్కడ వాళ్ళు ఇది, అది మా సంస్థకు సంబంధం లేని విషయం. సార్ ఎవరైతే తీసుకున్నారో వారికి, ఎందుకంటే వారు ఇప్పుడు ఉపలోకాయుక్తగా ఉన్నారు. దయచేసి మీరు ఇది నోట్ చేసుకోవాలి. జగ్జీవన్ కుమార్ గారు, గౌరవనీయులైన జగ్జీవన్ కుమార్ గారు జడ్జిగా ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నారు. ఆ టైంలో నల్గొండ ప్రిన్సిపల్ జడ్జిగా ఉన్నారు. ఆయన ముందు ఈ డిపోజిషన్ జరిగింది. అంటే ఇప్పుడు తప్పుడు వాంగ్మూలము ఆయన ఇచ్చాడా, తప్పుడుగా రాసుకున్న వాళ్ళు ఆనరబుల్ జడ్జి గారు తప్ప? ముందు ఈ క్వశ్చన్ గంగాధర్ గారిని వేయమనండి. జడ్జి గారు తప్పు అంటున్నందుకు వారి మీద వెంటనే కోర్టు వారు చర్యలు తీసుకోవాలని ఈరోజు మీ ముందే నేను మనవి చేసుకుంటున్నాను. మేడం, ఇంకో ఆరోపణ ఏంటంటే నరసింహ సమాధి ఆశ్రమంలో ఉందని మీరు అన్నారట. అది ఇక్కడ లేదు, హైదరాబాద్ ప్రాంతంలో చింతలగుంట ప్రాంతంలో. అంటే అక్కడ ఉన్న అది ఒరిజినల్ సమాధి. వాళ్ళు ఒప్పుకుంటే అక్కడ నేను ఒరిజినల్ సమాధి చూపిస్తాను అంటుంది. మా నాన్న అస్థికలు, ఒక నిమిషం బాబు, అదే మా నాన్న అస్థికలు 2 భాగాలుగా విడదీసి 2 సమాధులు కట్టాం మేము. అవి బృందావనాలు అంటారు. సమాధి అంటే మనిషిని కూర్చోబెట్టేది సమాధి, అది బృందావనం అని అంటే ఆయన ఒక శక్తివంతుడైనటువంటి పీఠాధిపతి, ఒక తపస్వి, కానీ సంసారి. కాబట్టి మా కులాచారం ప్రకారం, మా ఆచారం ప్రకారం ఆయన దహనం చేసినాం తప్ప మేము పూడ్చిపెట్టలేదు. దహనం చేసినప్పుడు అస్థికలు వస్తాయి. అస్థికలు వచ్చినప్పుడు కొన్ని అస్థికలు గంగలో కలుపుతారు. ఎందుకు? వారికి మంచి పుణ్యం కావాలని మేము కొన్ని అస్థికలు తీసుకుపోతాం. కొన్ని అస్థికలు మా ఇంటి దగ్గర ఒక బృందావనం కట్టినాం, ఇంకో అస్థికలు ఇక్కడ పెట్టినాం. కాదని అనడానికి ఆయనకు హక్కు లేదు. అంటే మాత్రం లీగల్ చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా తీసుకుంటారు. అది లేదని చెప్తున్నాడంటే ఆయన ఎంత అబద్ధమో మీకు అర్థమైపోతుంది. ఒరిజినల్ డూప్లికేట్ ఉండదండి బృందావనాలు. నరసింహరావు గారు చనిపోయింది హైదరాబాద్, అక్కడనే చేసిర్రు, ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ మామూలు ఓన్లీ సమాధి, అసలు సమాధి అక్కడ ఉందని చెప్పి ఆయన నేను మీకు చెప్తున్నా. ఒక రాతి మీద రాతలు లాంటివి. ఎందుకు అంటే నేను ప్రతి దానికి నేను డాక్యుమెంట్ చూపెడతాను, నేను లీగల్గా మాట్లాడతాను. ఉత్తిగానే మాట్లాడొద్దు సార్. గాల్ల దీపాలు పెట్టి పిచ్చి ఆరోపణలు చేస్తే నేను డిఫమేషన్ కేసు మాత్రం ఇమ్మీడియట్గా మూవ్ చేసేది అవకాశం ఉన్నది. వీళ్ళందరినీ పార్టీ చేస్తే అది కూడా వీళ్ళు చేయాల్సిందే. ఇందులోకి ఎంట్రీ రెస్ట్రిక్టెడ్. యాక్చువల్గా ఎట్లా అంటే ఇది ప్రైవేట్ సొసైటీ, పబ్లిక్ సొసైటీ, చారిటబుల్ ప్రైవేట్ సొసైటీ. దానికి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు ఓకే అంటేనే ఏదైనా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఎందుకు లోపలికి వెళ్ళట్లేదంటే ఒకటే ఒక కారణం. పోలీసు వారు వద్దు, మనకు గొడవ చేయకండి, ప్రశాంతంగా ఉండండి,
నెమ్మదిగా నచ్చ చెప్దాము. వాళ్ళకి ఏమీ లేదని మాకు కూడా తెలుసు, వాళ్ళకి ఇంజెక్షన్ ఉందని తెలుసుకొని పోతే బాగుంటుంది ఆశ్రమం కదా అంటే మేము కూడా అహింస పాటించే వాళ్ళం కాబట్టి వాళ్ళని ఏం అనట్లేదు. వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారని మేము అనుకుంటున్నాము. వినకపోతే మరి తర్వాత స్టెప్స్ ఏం చేయాలనేది నెక్స్ట్ చేస్తాం. కరెక్ట్ ఎఫ్ఐఆర్ గోల్డ్ సంబంధించింది అంటే దీని మీద చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ మీద కేసు ఉన్నది ఆల్రెడీ, కేసు అయిన చేశారని చెప్తున్నారు. కరెక్ట్ సార్. మంచి ప్రశ్న అడిగాను, చాలా మంచి ప్రశ్న. సూపర్ క్వశ్చన్ చెప్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు అవసరం, అది ప్రశ్న కూడా అవసరం. ఇప్పుడు మనకు సిఐ గారు కూడా అన్నారట కేసు పెట్టేసి కదా మళ్ళీ ఎందుకనంటే అది కాదు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు మీరు వేసింది చాలా మంచిగా తీయక ఎఫ్ఐఆర్ అది. అంటే జడ్జి గారు తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారా లేకపోతే ఆయనే మొత్తం ఈ జడ్జి అనుకుంటున్నాడా? అంటే కోర్టు యొక్క జడ్జిమెంట్లకి డిపోజిషన్లకి ఇచ్చినటువంటి ఈ వీటికి ఏ ఆధారాలు కానీ లేకపోతే ఏ వాల్యూ లేదని ఆయన స్టేట్మెంట్ ఇవ్వనండి. అప్పుడు నేను అన్నిటికీ నేను చూసుకుంటే కదా నా సంగతి. ఎందుకంటే మనము ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఉన్నామండి. కోర్టులు ఎందుకు ఉన్నాయి? మీరు నేను ఇట్లానే ఆయన లేదనడం నేను అవుననడం ఇట్లా పంచాయతీలు పెట్టుకుంటే మధ్యలో తీర్పు ఇవ్వడానికి కొన్ని ఆధారాలు చూసి లెక్క ప్రకారం కానూన్ ప్రకారం ఉందా లేదా, కానూన్ నడుపుతుంది తప్ప నోటి మాటలు నడపవండి. కానూన్ ప్రకారం ఎవరు ఉన్నారో, లా ప్రకారం ఎవరు ఇక్కడ ఆథరైజ్డో వాళ్ళకి కావాలి. అంతేగాని నేను ఇక్కడ ఉంటా, నేను కూడా అంటా, నేను ఒక తిరుపతి దేవస్థానానికి నేను ఒక 10 రోజులు 20 రోజులు ఒక రూమ్లో ఉన్నా కాబట్టి నాకు ఇది నాది, నా పొజిషన్ ఇది, ఎవరైనా రావచ్చు పోవచ్చు అంటే తిరుపతి దేవస్థానం వాళ్ళు మామూలుగా ట్రీట్ చేయరండి. ఇది కూడా ఇది ఒక సంస్థ అనేది మాత్రం వాస్తవం. సంస్థకు యజమాని సంస్థనే, కానీ సంస్థకు కొంతమంది కమిటీ మెంబర్స్ ఉంటారు, దానికి ఒక బైలా ఉంటుంది, అది కానూన్ ప్రకారమే ఉన్నది అని చెప్పి జడ్జిమెంట్ ఉన్నది. కాబట్టి లీగల్గా ఎవరు ఆథరైజ్డ్ పర్సన్సో ఎవరు కమిటీయో వాళ్ళు యజమాని. అంతేకాని యజమాని కూడా కాదు, సారీ మీరు ఇది కూడా కరెక్ట్ చేసుకోవాలి, కేవలం మెయింటైన్ చేసేవాళ్ళు మాత్రమే, నిర్వహణ మాత్రమే. అమ్మవారి పేరు వాడుకొని ఆశ్రమం